ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ పాకిస్తాన్ ముచ్చటగా మూడోసారి తలపడనున్నాయి. ఈసారి టైటిల్ కోసం ఫైనల్లో డ్యూ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా మాట్లాడుతూ టీమిండియాతో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూస్తామని తెలిపాడు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో సల్మాన్ ఆగా మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య మ్యాచ్ అంటేనే అభిమానుల తీవ్ర ఉత్కంఠ. క్రికెటర్లపైన ఒత్తిడి ఉండడం సహజం. మరోలా చెబితే అది ఖచ్చితంగా తప్పే. భారత్ తో గత 2 మ్యాచ్ల్లో మేము చాలా పొరపాట్లు చేశాం, అందుకే ఓడిపోయాం. తక్కువ తప్పులు చేసిన జట్టే గెలుస్తుంది. తప్పకుండా ఫైనల్లో ఆ పొరపాట్లను సరిదిద్దుకొని విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని సల్మాన్ ఆగా తెలిపాడు. ఇక భారత జట్టు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. మేము మాత్రం ఏసీసీ ప్రోటోకాల్స్ ను ఫాలో అవుతాం. కావాలని వారు చేస్తే మేము ముందడుగు వేస్తాం, లేకపోతే ఏం చేయలేం. మా చేతుల్లో ఉండే వాటిపైనే దృష్టి పెడతాం. వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ప్రోటోకాల్ ను పాటిస్తామంటూ సల్మాన్ ఆగా అన్నాడు. మీడియాలో వచ్చినవి బయట అనుకోనివి వదిలేస్తాం. మా లక్ష్యం ఆసియా కప్. మేము ఇక్కడికి నాణ్యమైన క్రికెట్ ఆడడానికి వచ్చాం. తప్పకుండా ఫైనల్ గెలుస్తాం అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ కెప్టెన్. కాగా భారత్ పాకిస్తాన్ మధ్య ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కాస్త సమతూకంగా కనిపించిన మిగతా బ్యాటింగ్ అలాగే స్పిన్నర్ల విషయంలో మాత్రం టీమిండియానే పైచేయి. మరోసారి ఫైనల్ మ్యాచ్ లో కూడా టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.